పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన మనసులో ఉన్న మాట చెప్పారు. పల్లెలంటే ఇష్టం, పల్లెలంటే ప్రాణం, ప్రజలంటే అంతకంటే ప్రాణం. అందుకనే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖని తీసుకోవటానికి ప్రధానమైనటువంటి కారణం అది అని ఇప్పటి వరకు ఆయన చెప్పనటువంటి మనసులో ఉన్నటువంటి మాటని పంచాయతీరాజ్ శాఖ ఎందుకు తీసుకున్నారనే దాన్ని చెప్పారు. ఎందుకంటే 180% మంది ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తుంటారు. ఆ గ్రామాలే దేశానికి పునాదులు. ఆ గ్రామాలలోనే వ్యవసాయ రంగం అభివృద్ధి చెందేది, వ్యవసాయ రంగం పంటలు పండించేది మొత్తం అక్కడి నుంచే. అట్లాగే గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు స్వచ్ఛత కలిగినటువంటి వ్యక్తులు. అంటే వాళ్ళు కష్టపడితేనే ఈ దేశం నిలబడేది. మరి ఆ కష్టపడేటువంటి వ్యక్తులు అంటే అది వ్యవసాయ రంగంగా కావచ్చు, లేదా ఇతర రంగాల్లో కావచ్చు, ఏ రంగం చూసినా కానీ అక్కడి నుంచే జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని ఆయన మనసులో ఉన్నటువంటి మాటని ఈరోజు మాటా మంతి కార్యక్రమంలో బయటపెట్టారు. గత 23 సంవత్సరాలుగా ఈ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో ప్రమోషన్స్ లేవు. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత వారు 10,000 మందికి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో ప్రమోషన్లను ఇవ్వటం జరిగింది. ఆ ప్రమోషన్లు ఇచ్చినటువంటి సందర్భంగా ఎవరైతే ఆ ప్రమోషన్స్ తీసుకున్నటువంటి వాళ్ళు 2-3 వేల మంది ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆయనకి రమ్మంటే ఆయన దాన్ని ఆ మాటా మంతి కార్యక్రమం ద్వారా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ సమస్యలను తెలుసుకొని ఇంకా ఏమైనా పరిష్కరించాల్సింది ఉంటుందా అనేటువంటి దానికి సొల్యూషన్ చెప్పే ప్రయత్నం చేశారు. ఆ సందర్భంగా ఆయన చెప్పినటువంటిది ఏంటంటే, మీకు ప్రమోషన్ వస్తే మీరు ఆనందపడతారు. ఆ ఆనందాన్ని, మీ ఆనందాన్ని ప్రజలకి సేవ చేయటం ద్వారా చూపించండి. అది నాకు మరింత తృప్తినిస్తుంది. అవినీతిని నిర్మూలించండి.